ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మదిరలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. 22 స్థానాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఇక కల్లూరులో 20 స్థానాలకు గాను 12, ఏదులాపురంలో ఇప్పటి వరకు 13 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక మరోవైపు వైరాలో బీఆర్ఎస్ 5 చోట్ల, కాంగ్రెస్ 12 చోట్ల పాగా వేశాయి. సత్తుపల్లిలో కూడా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ ప్రస్తుతానికి 3 చోట్ల విజయం సాధించింది. మిగిలిన కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందులోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. 22 స్థానాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నికలు ఫలితాలు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయని చెప్పవచ్చు. 7 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా భారీ స్థాయిలో విజయం సంపాదించిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 24 వార్డులలో విజయ ఢంకా మోగించి కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మరోపక్క వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 12 వార్డులో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దాన్ని వైరా మున్సిపాలిటీని హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. మరోపక్క మదిర మున్సిపాలిటీలో ఏకంగా 22 వార్డులు ఉండగా ఇక్కడ 18 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీతో ఈ మదిర మున్సిపాలిటీలో టీడీపీ జత కట్టడంతో అక్కడ 3 వార్డులు గెలుచుకుంది. కేవలం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానానికి పరిమితం కావడంతో ఏకంగా 22 వార్డులకు గాను మదిర మున్సిపాలిటీలో 21 వార్డుల్లో గెలిచి మిత్రపక్షంతో కలిసి కాంగ్రెస్ పార్టీ 21 వార్డులో గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీని కంగు తినిపించే విధంగా చేసిందని చెప్పవచ్చు. ఇక్కడ మదిర మున్సిపాలిటీలో మాత్రం బట్టి తన మార్కు పాలన కూడా చూపించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరోపక్క సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 17 వార్డుల్లో విజయఢంకా మోగించి బీఆర్ఎస్ పార్టీ ఆడ 6 వార్డులకి పరిమితమైంది. మరోపక్క కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 12 వార్డులో గెలిచి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 7 వార్డులకు పరిమితంగా ఇండిపెండెంట్ 1లో గెలిచారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఉండగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో మాత్రం 22 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 17 వార్డుల్లో గెలిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మరోపక్క ఇల్లందులో 24 వార్డులు ఉండగా 19 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి అక్కడ ఇల్లందు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఏకంగా కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వస్తే మొదటి నుంచి ఉత్కంఠ రేపిందని చెప్పవచ్చు. కొత్తగూడెం ఫలితాలు కూడా హంగు ఇస్తాయని చెప్పేసి ఓటర్లు, దాంతో పాటుగా అక్కడ రాజకీయ విశ్లేషకులు దాంతో సర్వేలు కూడా తేల్చాయి. సర్వేలు తేల్చిన ప్రకారమే కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్ లో సిపిఐ పార్టీ 22 స్థానాల్లో 22 డివిజన్ లో కార్పొరేటర్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కూడా 22 స్థానాల్లో మాత్రం కార్పొరేటర్లు గెలుచుకుంది. ఇక్కడ ఈ 22 స్థానాల్లో సిపిఐ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా 22 స్థానాలు దక్కించుకోగా ఇతరులు మాత్రం ఇక్కడ ఆరుగురు ఉన్నారు, స్వతంత్రులు 6 ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది సభ్యులు ఉన్నారు. సిపిఎం 1 స్థానం ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిపిఎం కలిసి పోటీ చేసినాయి. కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటే 55 స్థానాల్లో మాత్రం 55 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగా సిపిఎం పార్టీ 2 డివిజన్లు పోటీ చేయడం, 1 డివిజన్ల మాత్రానికి సిపిఎం పార్టీ విజయం సాధించింది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ 23 డివిజన్లను సాధించిందని చెప్పవచ్చు. 23 డివిజన్ల గెలుపొందగా ఇప్పుడు మొత్తం హంగుగా ఏర్పడింది. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అంటే కొత్తగూడెంలో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 31 స్థానాలు కావాల్సి ఉండగా 31 స్థానాల్లో మాత్రానికి ఎవరికి ఇటు కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ సిపిఐ మాత్రానికి ఇటు పక్క రెండిట్లో మాత్రానికి వాళ్ళు ఎవరికి కూడా ఇట్లా స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ పోవడంతో మాత్రం ఉత్కంఠ రేపిందని చెప్పి కీలకంగా ఇక్కడ ఎక్స్-అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, దాంతో పాటుగా ఎమ్మెల్సీలు, దాంతో పాటుగా కొత్తగూడెం శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యే గెలిచిన కొనని సమస్యలు కూడా కీలకంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాల్లోనే, ఒక పక్క కేటీఆర్ కూడా ఇప్పటికే కొరోనా సమస్యలతో కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారని చెప్పాడు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ గా సిపిఐ పార్టీకి ఆఫర్ ఇస్తుంది. సిపిఐతో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేయర్ పీఠం వాళ్ళకి సిపిఐకి ఇస్తే చర్చలు జరిపితే బీఆర్ఎస్ కి డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్తున్నాం. మరోపక్క ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తుల్లో ఉంది. ఒక పక్క ఈ మున్సిపల్ ఎన్నికల్లో అంటే ఇప్పుడు జరిగిన సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రానికి కాంగ్రెస్
సిపిఐ పార్టీలు మాత్రానికి ఫ్రెండ్లీ పోటింగ్ లో మాత్రం వెళ్ళారు. ఇక్కడ పొత్తులు కుదరకపోవడంతో ఫ్రెండ్లీ పోటీగా వెళ్ళడంతో మాత్రానికి కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగు దిశగా వెళ్ళింది. ఇప్పుడు సిపిఐ పార్టీకి 22 స్థానాలు రావడం, ఈ బీఆర్ఎస్ పార్టీకి 8 స్థానాలు రావడంతో ఈ రెండు పార్టీలు జత కడితే కనుక కేటీఆర్ ఇచ్చిన ఆఫర్ ని కూనూరు సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఆయన కీలకంగా ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ఇక్కడ కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఇటు కేంద్రంలో బొగ్గు ఉత్పత్తి విషయంలో కేంద్రంలో బీజేపీ ఏం మాట్లాడలేదు. నైని బ్లాక్ కుంభకోణం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణలో ఉన్న బొగ్గు గన్లలో కూడా కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మంత్రులు కూడా కీలకంగా కుంభకోణాలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీ పార్టీని ఎదుర్కోవాలంటే సిపిఐ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీతో సిపిఐ పార్టీతో జత కట్టాలంటే మాత్రం కేటీఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ని కొనని సమస్యలో స్వీకరిస్తారా లేదా అనే అంశంపై కూడా కొత్త మీమాంస కూడా నెలకొన్న పరిస్థితి పడుతుంది. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 22 స్థానాలు రావడం, దాంతో 22 వార్డులలో డివిజన్లలో గెలవడం, ఒక పక్క సిపిఎం పార్టీది గెలవడం, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి 23 వార్డులు ఉండటంతో మాత్రానికి మరోపక్క సిపిఐ పార్టీ సంబంధించిన 22 డివిజన్లో గెలుపొందడం కూడా వీరంతా కూడా క్యాంపు రాజకీయాలకు కూడా క్యాంపులకు కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారు. మరోపక్క క్యాంపులకు వెళ్తే కనుక బీఆర్ఎస్ పార్టీ సిపిఐకి సపోర్ట్ చేస్తుందా లేదా, అంటే సిపిఐ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పొత్తులు స్వీకరిస్తుందా లేదా అనే అంశాన్ని కూడా కొంత తేలాల్సి ఉంది. మరోపక్క ఒకవేళ కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిపిఐ కనుక జత కడితే వీళ్ళు 22+8 మొత్తం 30కి వస్తుంది. ఎక్స్ సభ్యులుగా కోనంనేని సాంబశివరావు స్థానిక శాసనసభ్యుడు అక్కడ ఓటేస్తే 31 స్థానాలు కూడా వస్తాయి. దాంతో పాటుగా వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. మరో రాజ్యసభ సభ్యుడు ఎట్రో పార్థసారథి రెడ్డి ఉన్నాడు. మరోపక్క ఖమ్మం జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాత మధు కూడా ఉన్నారు. దాంతోపాటు మరోపక్క వీళ్ళు ముగ్గురు ఉండటం, వీళ్ళకి తోడు దాంతోపాటు తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చర్చ నడుతున్న సందర్భంలో వీళ్ళకి 4 ఎక్స్ సభ్యులు, అంటే ముగ్గురు, 2 రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీలు, అంటే తాత మధు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నాడు. దాంతోపాటు తీన్మార్ మల్లన్న స్థానిక పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉన్నాడు. వీళ్ళకి సరిపోయే అవకాశాలు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అవకాశాలు లేకపోలేదని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి 23 స్థానాలు, అంటే 22 డివిజన్లతో పాటు సిపిఎం కలిపితే 23 ప్లస్ ఇతరులు 6 ఉన్నారు. 6 జత కడితే మాత్రం 29 వస్తాయి. 29 వస్తే మాత్రం అక్కడ కొత్తగూడెం అంటే ఖమ్మం ఎంపీగా కొనసాగుతున్న రఘురామ్ రెడ్డి కావచ్చు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఈ 2 ఎక్స్ సభ్యులు, దాంతో పాటుగా పిఆర్టీ టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి గెలిచిన మరొక పిఆర్టీ ఎమ్మెల్సీ గెలిచారు. అతను కూడా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం. వీళ్ళు ముగ్గురు కలిసినా కానీ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కొత్తగూడెం మేయర్ పీఠంపై అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. ఎవరికి మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఉన్న దానిపై మరో 2 రోజుల్లో తేలనుంది. థ్యాంక్ యూ రజనీకాంత్.